ఏం లేదు సార్, అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి నిజంగా అంటే మాకంటే మీకు ఎక్కువ, ఎందుకంటే పార్టీలో మీరు కూడా ఉన్నారు కాబట్టి గతంలో కేసీఆర్ గారి పక్కన. ఏంటి సార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? యాక్చువల్లీ పెద్ది వరంగల్ జిల్లా వాడు, నల్లవల్లి నర్సంపేట మండలం వాడు కాబట్టి, నేను కూడా వరంగల్ నుంచి వస్తాను కాబట్టి అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను పెద్ద ఎమర్జీ అయ్యే టైం లోపల. ఓకే. సో ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ కూడా ఉన్నా. సో ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, 2 times ఉన్నాడు. అతను గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చాడు, జెడ్పీటీసీగా గెలిచాడు అంత. అవును. అక్కడి నుంచి ఎదిగినటువంటి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చాడు, రైతు నిజానికి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు. డెఫినెట్లీ చాలా ధైర్యవంతుడు, మాటలో కూడా మంచి ఇది ఉండేది, నిబద్ధత ఉండేది. నేను ఐ యూస్ టు లైక్, ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాను కాబట్టి ఇంటరాక్షన్ ఉండేది మాకు రెగ్యులర్గా. ఓకే. సో రెగ్యులర్ ఇంటరాక్షన్ లోపల రకరకాల నిర్ణయాలు అవి అతనితో కలిసి తీసుకోవాల్సిన అవసరం, లేదా మేము చెప్పిన ఆయన ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం, ప్రోగ్రామ్స్ ఉండేది కాబట్టి చాలా సన్నిహితంగా ఉండేవాడు. సార్ చాలా మంచివాడు, చాలా మంచివాడు. నేను అనుకుంటా 54 yearsకే చనిపోయాడు. అవును. నేను చెప్పేది ఇంకా 20 ఏళ్ల కింద కాబట్టి, ఇంకా అప్పటికి 34 years అంటే ఎంత యంగ్స్టర్ ఆలోచించండి. ఆ టైంలోనే అతను జూనియర్ అయినా అతని యొక్క దాన్ని ఏమంటారు అనుభవం, అతనికి ఉన్నటువంటి డైనమిజం, ఆ డైనమిజాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ అప్పుడు అధ్యక్షుడిగా పెట్టాడు. అతను చాలా చక్కగా కూడా పనిచేశాడు. పార్టీని ఆ జిల్లాలో బలోపేతం చేయడంలో ఆయన ఒక క్రియాశీలక భూమిక ఆ రోజు నిర్వర్తించాడు. సో అట్లా ఆయనకు అవకాశం రావటం, ఎమ్మెల్యే కావటం. నేను ఇంతకుముందు అన్నట్టు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి, పేదవాడు, అంత రిచ్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి అట్లా ఎమర్జీ అయి పైకి వచ్చి పాపులారిటీ కూడా తీసుకున్నాడు బాగా. ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు కూడా పాపులర్ ఆయన, ఒక నల్లబల్లి నర్సంపేటకే పరిమితం కాకుండా జిల్లా అధ్యక్షుడు 2 సార్లు బాధ్యత నిర్వహించాడు కాబట్టి ఎంటైర్ డిస్ట్రిక్ట్ లోపల పెద్ది అనేవాడు ఒక పాపులర్ లీడర్ ఆ రోజుల్లో. సో అట్లా నెక్స్ట్ ఈ మధ్యకాలంలో అనుకోకుండా నేను అతన్ని కలిసాను చాలా ఏళ్ళ తర్వాత, ఈ మధ్య 16 years తర్వాత. రియలీ అంటే యాక్సిడెంటల్ అంటే నేను మనకు కోమళ్ళ టోల్ ప్లాజా దగ్గర వరంగల్ నుంచి వస్తూ అక్కడ ఆగాను. అక్కడ ఒక హోటల్ ఉంది, తాటిబెల్లవని, ఈ మధ్య తాటిబెల్లం టీ అని ఒకటి వస్తా ఉంది, పాపులర్ అయినట్టుంది. అక్కడ నేను ఆగా కాఫీ తాగా. 100 మంది 200 మంది దొచ్చుకొని వచ్చారు లోపలికి. ఏంటబ్బా అని వస్తే కేటీఆర్ను పెద్ది సుదర్శన్ రెడ్డి. కేటీఆర్ కూడా వచ్చారా? అయితే పెద్ది నన్ను చూసి ఇట్లా తరకాయ చెప్పి ఇట్లా అంటే, నేను కూడా అలో అని రాముతో ఇట్లా అంటే చూడలేదు అతను. పెద్ది చెప్పాడు, దిలీప్ సార్ ఉన్నాడు అక్కడ, తలకాయ తిప్పితే నేను కూడా ముందుకు పోయి చేయగలిపి ఇతను ఆఫ్టర్ 16-17 years తర్వాత ఇద్దరు కలిసాను. ఓకే. పాపం ఆయన అన్నాడు, కేటీఆర్ కూడా బాగా మాట్లాడారా? బాగా వాడు పాపం పెద్ది కూడా అన్నాడు, సార్ మీరున్నారని నేనే చెప్పాను సార్ అన్నాడు. నిజమే, జనంలో గమనించండి. నా కార్లో కూర్చోన్నా కాఫీ తాగుని సరిపోయారు. అట్లా పెద్ది అనుకోకుండా అక్కడ కలిసేటువంటి ఒక అకేషన్ ఏర్పడుతుంది. సేమ్ అదే ఫేస్, అదే నవ్వు, అట్లే ఉన్నాడు పాపం. బాగా అనిపించింది. ఈ రకంగా చనిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంత యంగ్ ఏజ్లో. ఎందుకో కట్ ఆఫ్ అయింది బ్లడ్ సప్లై బ్రెయిన్కి. అందువల్ల చాలా విచారకరమే. ఆ పార్టీలో ఒక పాపులర్ లీడర్, మాస్ బేస్ ఉన్నవాడు. రేపంతా పైపైన ఎవరు టికెట్ పార్టీ ఇస్తే గెలిచే టైపే ఎక్కువ మంది ఉన్నారు. తనంతట తనే స్వశక్తితో గెలిచేవాళ్ళు తక్కువ, కానీ స్వశక్తితో కూడా తను గెలవగలిగే సత్తా ఉన్నవాడు అతను, నో డౌట్. సో అందువల్ల అతని తీరని లోటే ఆ పార్టీకి కానీ నల్లబెల్లికి సంబంధించిన ప్రజలకు కానీ. నేను కూడా టీవీలో చాలా సందర్భాల్లో ఆ విజువల్స్ చూసినప్పుడు నాకు అనిపించింది, అరే ఇంత మాస్, అంటే నాకు తెలుసు మాస్ వేస్తున్నవాడని, కానీ ప్రజల రియాక్షన్ కూడా వాళ్ళు కూడా ఇంట్లో కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా వాళ్ళందరూ ఏడవడం, జనం తండోపతండాలుగా రావడం, ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. అంటే అంత పాపులారిటీ మామూలుగా ఇవాళ పాలిటీషియన్స్కి లేదు. అంత నేల విడిచి సాములాగా ప్రజలను వదిలిపెట్టి రాజకీయం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మాస్ బేస్ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆ మాస్ బేస్ అతి తక్కువ మంది రాజకీయ నాయకులు ఈయన కూడా. కానీ ఆయన కూడా కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే, నేను వెళ్తుంటే అందరూ నాకు నమస్కారం పెడుతుంటే నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాను అంటే, ఆయన ఉద్యమ టైంలో కన్ను డ్యామేజ్ అయ్యి కన్ను అది పోయిందని తర్వాత ఆయన చెప్పడం అందరూ షాక్ అవుతున్నారు. అంతా కూడా కన్ను అసలు మొత్తం కనపడలేదంట సార్, దెబ్బ తాకింది.
దెబ్బతిన్నది. అందువల్ల ఈ సైడ్ నుంచి మీరు ఆయనకు విష్ చేసిన ఉన్నా కూడా అతను చూడలేడు. అది తక్కువ మంది తెలుస్తుంది యాక్సిడెంట్. అది ఆయన స్టేట్మెంట్ మొన్న సభలో ఏదో మాట్లాడుతున్నప్పుడు చెప్పడం తప్పితే అంతకుముందు ఎవరికైతే అర్థం కాలే. కరెక్ట్. లేకపోతే ఏంటంటే ఇటు పక్క ఎవరైనా నమస్తే పెడితే చూడట్లేదు అనుకుంటారు కానీ కనపడితే కదా. అవును. సో అది కరెక్టే, అతనికి దెబ్బతయ్యి ఆ కన్ను డ్యామేజ్ అయ్యి అది విషాదం పాపం. ఓకే. సో మీరు అన్నట్టుగా మన గ్రాస్ రూట్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి పొలిటీషియన్, గ్రాస్ రూట్ పొలిటీషియన్. సో నాకు తెలిసి ఆ నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, దుంతి మాధవరెడ్డి గారు తప్పితే పెద్దగా అక్కడ ఎవరు లేరు అక్కడ. ఆల్ ఫిగర్స్. సో ఏంటి సార్, ఎట్లా ఉంటుంది ఆ నియోజకవర్గం పరిస్థితి, ఏమనుకుంటున్నారు మీరు? ఇక తెలియదు నాకు, బట్ అంటే మనం అంచనా వేయడం కష్టం. కానీ ఆయన వైఫ్కి ఇస్తారేమో, వైఫ్ ఏజ్ కూడా ఉన్నట్టుంది, అవకాశం కూడా ఉన్నట్టుంది. పాపులారిటీ కొంచెం ఇప్పుడు గతంలో ఏ కారణం చేత ఓడిపోయినా ఇప్పుడు అతనికి ఆ సింపతి అన్నది వైఫ్ కలిసి వస్తుంది. చూడాలి మరి. డెఫినెట్లీ నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళ వైఫ్నే అక్కడ నిలబెడుతుందని నేను అనుకుంటున్నా. కాబట్టి అక్కడ విజయావకాశాలు ఎక్కువే ఆయన మిసెస్కి. అవును. ఓకే. సో ఆయనకి మీకున్నట్టు అనుబంధం ఆ 50 రోజుల తర్వాత. ఓకే. సో మంచి నాయకుడు సార్. డెఫినెట్లీ ఉద్యమ కాలంలో బాగా ఫైట్ చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ఆయన సామాన్య కుటుంబం నుంచి రావడం ఒకటి, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ కార్యక్రమాలు కూడా చాలా సీరియస్గా నిర్వహించాడు. చాలా సీరియస్గా. ఎందుకంటే ఆ టైంలో ఆయన అధ్యక్షుడిగా ఉండడం, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ముందు వరుసలో ఉండి పోరాడేటువంటి అతి కొద్ది మంది నాయకులు ఆయన కూడా. సో వరంగల్ జిల్లాలో నాకు తెలిసి కేసీఆర్కి రైట్ హ్యాండే. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఇక కేసీఆర్ గురించి మనం ఏం చెప్తాం కానీ మామూలుగా ఎవరు లెఫ్ట్ ఎవరు రైట్ మనకు అర్థం కాదు. బట్ పెద్ది అంటే అతను గౌరవించేవాడు. డెఫినెట్లీ నేనప్పుడు కూడా పెద్ది మాటకు విలువ ఉండేది, అందులో అనుమానం లేదు. ఆయన గౌరవించాడు. అతి కొద్ది మందినే ఆయన ఆ రకంగా వాళ్ళ మాటకు విలువ ఇవ్వటం, వినటం, చెప్తే వినడం. అసలు అందరూ ఆయనతో మాట్లాడే ధైర్యం కూడా చేసేవాడు కాదు. పెద్దొకడు ముక్కుసూటిగా తనకు ఉన్నటువంటి అభిప్రాయం అంటూ విషయాల మీద చెప్పేవాడు, ఈయన వినేవాడు. సరే అది ఆచరించాడు వేరే చర్చ. కానీ బట్ పెద్ది మాత్రం ముక్కుసూటిగా వ్యవహరించేవాడు. తనకున్న అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పేవాడు. తనకు నచ్చిందా నచ్చలేదా కూడా చెప్పేవాడు. ఆ జిల్లాకు సంబంధించిన రాజకీయం అయితే వేరే వాటిలో పట్టించుకునేవాడు కదా. ఆ జిల్లాకు సంబంధించి డెఫినెట్లీ ఆయన అన్ని విషయాల్లో తన అభిప్రాయం అంటూ నిర్మమాటంగా చెప్పేటువంటి శక్తి ఉన్నవాడు. అండ్ దెన్ నేను అన్నట్టు ఆయన వినేవాడు. కేసీఆర్ అతి తక్కువ మంది వింటాడు ఆయన, అందులో పెద్ద కూడా. ఓకే. సరే, నిజంగా అంటే పెద్దికి పెద్ద ఆస్తిపాస్తులు అప్పుల్లోనే ఉన్నాడు. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఇప్పుడు కూడా సాధారణ రైతు కుటుంబమే. ఆస్తి ఉంది ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు నాకు తెలియదు కానీ రైతుగా ఉన్నవాడు. అక్కడి నుంచి వచ్చాడు, జెడ్పీటీసీ ఎమర్జ్ అయ్యాడు. అక్కడి నుంచి కాంటాక్ట్ చేసి గెలిచి మొదలు పెట్టాడు. రాజకీయ ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే దాకా కూడా రావడం అనేది అది మనం మెచ్చుకోదగ్గ విషయం. ఒక మంచి నాయకుడు అయితే కోల్పోయింది సార్. మంచి ఇవాళ రేపు నిజాయితీ ఉన్నటువంటి నాయకులు, అదొకటి మాస్ బేస్ నాయకులు వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అందులో ఓడిపోయాడు. నిజం.